హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిల్డ్ అండ్ ఇన్వెస్ట్. ఈ వీడియో అనేది ఎర్తింగ్ గురించి అండి. కొన్ని రోజుల బ్యాకు నేను మా ఇంట్లో గీజర్ ఆన్ చేసి ట్యాప్ ముట్టుకుంటే లైట్‌గా షాక్ తగిలిందండి. లైట్‌గా. తర్వాత కొన్ని రోజులు పోయాక అది కాస్త ఇంటెన్సిటీ కాస్త పెరుగుతూ వచ్చిందండి. దాని తర్వాత నేను ఇలా అవుతుందని చెప్పి ఒకసారి ఎలక్ట్రీషియన్‌ని చెక్ చేపించేద్దాం అని చెప్పి చేపించాను. ఎలక్ట్రీషియన్ చూసిన తర్వాత దీనికి ఎర్తింగ్ తక్కువ కనిపిస్తుందని చెప్పాడండి. సో, ఒకసారి ఎర్తింగ్ దగ్గరికెళ్దామని చెప్పి ఎళ్ళాం నేను అతను. ఎళ్ళిన తర్వాత చూస్తే గనక అక్కడ అసలు బిల్డింగ్‌కే ఎర్తింగ్ లేదండి అసలు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాను సేమ్ హౌస్‌లోని. నాకెప్పుడు ఇలాగా షాక్ గాని ఇలాంటివి ఏమి తగలలేదు. సో, అతను ఏం చెప్పాడంటే ఎర్తింగ్ లేదని చెప్పాడు. సో, అప్పుడు పెద్ద షాక్ తగిలింది నాకు. సో, అప్పుడు వెంటనే నేను ఎర్తింగ్ చేపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. దీంట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్తింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఫాల్టీ ఎక్విప్‌మెంట్స్ ఏదైనా ఉంటే గనక అది ఏదైతే ఫ వ కరెంట్ షాక్ ఉంటదో అది లో ఇంటెన్సిటీ వైర్ నుంచి ఎళ్లి డైరెక్ట్‌గా గ్రౌండ్‌కెళ్తుందండి. ఆ సర్క్యూట్ కంప్లీట్ అవ్వడానికి. లేదు మనం ఇన్ కేస్ మీన్స్ ఎర్తింగ్ ఫాల్టీగా ఉంటే గనక లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంటే గనక ఆ కరెంట్ ఏదైతే మనతో పాస్ అయ్యి అది మీడియము మనకి షాక్ తగిలే అవకాశం ఉంటదండి. సో, అందుకోసమే నేను తొందరగా లేట్ చేయకుండానే చేపించానండి ఎర్తింగు. దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఇదండి. ఒక కాపర్ ప్లేట్ 5 థిక్ తీసుకున్నానండి. 1 ఫీట్ బై 1 ఫీట్ అప్రాక్సిమేట్‌లీ. ఇంకోటి కాపర్ వైర్ 4 ఎంఎంది 2 మీటర్స్ తీసుకున్నాను. ఇంకోటి జిఐ స్టీల్ పైప్ 5 ఫీట్స్ తీసుకున్నానండి. అండ్ నట్స్, బోల్ట్స్ కూడా తీసుకున్నాను. దీనికేంటంటే కాపర్ ప్లేట్‌కి, వైర్‌కి వెల్డింగ్ చేపించాను. చేపించి షవల్ టైప్ ఆఫ్ దాంట్లోని షేప్‌లో కనిపిస్తుంది కదా! అలా వస్తుందండి. వచ్చిన తర్వాత వైర్ అక్కడ బాటమ్ నుంచి కనెక్ట్ చేసి పై వరకు వచ్చేటట్టు వైర్, కాపర్ వైర్. సో, 2 ఫీట్ బై 2 ½ ఫీట్ బై 2 ½ ఫీట్ కట్ చేపించానండి. ఆల్మోస్ట్ గ్రౌండ్ నుంచి 6 ఫీట్స్ వరకు కిందకెళ్ళానండి. నేచురల్ సాయిల్ తగిలే వరకు నేను పెట్టుకున్నానండి. ఎందుకంటే ఎప్పుడైనా కరెంట్ షాక్ గాని ఏదైనా పిడుగు పడినప్పుడు ఏదైతే ఇంటెన్సిటీ ఉంటుందో డైరెక్ట్‌గా గ్రౌండ్‌కి పాస్ అయిపోవాలన్నట్టు పెట్టానండి. పై వరకు పెడితే గనుక అది సరిగ్గా ఉండదండి. అంటే అది ఫెయిల్ అయిపోద్ది కొన్నిసార్లు. సో, కింద వరకు ఎళ్ళానండి. ఇంకోటి ఏంటంటే దీంతో పాటు నేను మినరల్ సాయిల్ తీసుకున్నానండి. అండ్ చార్కోల్ తీసుకున్నాను. చార్కోల్ ఇంకా రాక్ సాల్ట్ తీసుకున్నాను. 3 ఫేజెస్‌లో డివైడ్ చేసి ఒక్కొక్క ప్రపోర్షన్ 1:1 ప్రపోర్షన్‌లో ఏసి క్లోజ్ చేశానండి. चलने फेस हमको देख लेंगे। ఓకే. నాకు ఓవరాల్ కాస్టింగ్ ఎంత పడిందంటే 4,500 వరకు దాంట్లో వేయాలా పడిందండి. ఏదైనా? ఇది నేను సొంతంగా మెటీరియల్ అవన్నీ క్వాలిటీ కరెక్ట్‌గా చూసుకొని చేసే వరకు 4,500 పడింది. మార్కెట్‌లో అయితే మీకు ఇది డైరెక్ట్‌గా ఫేసా? మీకు వస్తుందండి. ఇది వాళ్ళే ఫేసు, వాళ్ళే బెండ్ చేసి ఇస్తారు. ఇది ఆ న్యూట్రల్, క్వాలిటీ అనేది అస్సలు ఇది బాగోదండి. అసలు ప్లేట్ కూడా మనం ఇలా చేయి పెట్టి బెండ్ చేసినా బెండ్ అయిపోతుంది. కొంచెం స్టీల్ అది కాపర్ అయినా థిక్‌నెస్ గుడ్. చాలా తక్కువ 1 కన్నా తక్కువ కనిపించిందండి. క్వాలిటీ కూడా అస్సలు బాలేదు. కొన్నిసార్లు అది ఏమవుద్దంటే సాయిల్‌లో పెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా కొన్ని సంవత్సరాల తర్వాత అవి కొరోడ్ అయ్యి మొత్తం అంతా ఎళ్ళిపోద్దండి. సో, ఒక్కసారి ఏస్తాం కదా! బిల్డింగ్ చేసినప్పటికి. సో, అందుకోసమే ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి నేను పెట్టానండి. సో, మీరు రెడీమేడ్‌గా తీసుకుంటే గనుక మీకు ఆల్‌మోస్ట్ 850-1000 రూపీస్‌లోనే అయిపోద్ది. ఏదైతే మెటీరియల్ ఏదైతే మనకి ఎర్తింగ్ తాలూకా రాడ్ అండ్ కాపర్ ప్లేట్ వెల్డింగ్ చేసి ఇచ్చేస్తారు మీకు. మీరు సొంతంగా పెట్టుకోవాలంటే మంచి క్వాలిటీ నుంచి పెట్టుకుంటే ఇంత అమౌంట్ అవుద్దండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. హావ్ ఎ గుడ్ డే.